కాబట్టి ఈ కోటి సంతకాల ఉద్యమంలో దాండపేట ప్రజలతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయపరచాల్సింది. ప్రభుత్వంలో మన జగనన్న ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి కొత్త కాలేజీ చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు పెద్దలకు ముందుండేటువంటి కుటుంబ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు వివరించేందుకు మన జగన్మోహన్ రెడ్డి గారి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని 5 ఏళ్ళు మన ప్రభ ఇచ్చినాం. 5 ఏళ్ళు 2 ఏళ్ళు కరోనా వచ్చింది. ఆ టైంలో మనం చేసిందంతా ప్రభుత్వం 3 ఏళ్ళే. 3 ఏళ్ళలో ఎన్ని కార్యక్రమాలు చేశారో మీకు అందరికీ తెలిసిందే. అన్ని కార్యక్రమాలు చేసినాం. ఆ కార్యక్రమంలో మనం సరిగ్గా పబ్లిక్లో ఎక్కువ మనం చెప్పలేకపోయినాం. అదే మనకు కొంచెం రివర్స్ అయింది. ఈరోజు అందరికి తెలుసు. ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో కానీ ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కానీ ఎక్కడ పోయినా కూడా మాకు అప్పుడంతా వాలంటీర్ ఉండేవాళ్ళు. పబ్లిక్ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఆఫీస్కు పోకుండా తిరగకుండా మీ ఇళ్ళకి దగ్గర అని వాలంటీర్ ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఒక పేపర్ కావాలన్నా ఒక సర్టిఫికేట్ కావాలన్నా మన మీరు 4-5 రోజులు తిరుక్కునే పని అవుతుంది. జగన్ అన్ని కార్యక్రమాలు చేశారు. మనం చెప్పుకోలేదు. అదేవిధంగా 17 మెడికల్ కాలేజ్తో కూడా అది కూడా వెంటబడి పుడుస్తారు. అవన్నీ మీకు అన్ని తెలుసు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత స్ట్రాంగ్ ఉంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత ప్రేమిస్తున్నారు, ఆయన పాలన ఎంత బాగుందనే దానికి ఇదే నిదర్శనం. కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 17 మెడికల్ కాలేజీలు వైద్య విద్యార్థుల భవిష్యత్తు కోసం అలాగే వైద్యం చౌకగా దొరకాలనే ఉద్దేశంతో ఏదైతే 17 కాలేజీలు కట్టినారో దానికి విరుద్ధంగా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ అరాచకాలు, వాళ్ళు దుర్మార్గపు ఆలోచనలు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసి బడాబాబులకి అప్పగించాలనే ఏదైతే దురుద్దేశంతో చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా ఈ నెల 10వ తేదీ నుంచే స్టార్ట్ అయింది. అంటే దాదాపు 17 రోజులు అయిపోయింది. ఇప్పటికే మేము ఒక 20,000 సంతకాలు సేకరించినాం. మొన్న 4 రోజుల కిందట కదిర్లో మేము ఒక షామియానా వేసి అంబేద్కర్ సర్కిల్లో స్టార్ట్ చేస్తే 2 గంటల్లో 1000 సంతకాల సేకరణ అయింది. అంటే ప్రజలు వాలంటీర్గా వచ్చి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా ప్రజల మంచి ఆలోచన చేస్తారు. విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరి మంచి భవిష్యత్తు కోసం ఆలోచన చేసే ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేసే ఏ ప్రోగ్రాంలో అయినా మేము పాలు పంచుకుంటామని వచ్చి వాలంటీర్గా ఉద్యోగులు కానీ సామాన్య ప్రజలు కానీ విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు వచ్చి సిగ్నేచర్లు చేస్తారు.